నేను గూడెం గ్రామం, నా పేరు తాటిపల్లి బాబు. నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా గ్రామంలో 452 రేషన్ కార్డులు ఇచ్చినా కానీ ఇంకా కొన్ని రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆ రేషన్ కార్డులు అర్హులైన అందరికీ ఇప్పిస్తాం. ఇంకా కొన్ని ఇందిరమ్మ ఇండ్లు రావాలి, అవి సుతా ఇప్పిస్తాము. కొన్ని మోర్లు కావాలి, కొన్ని డ్రైనేజీలు బాగా ప్రాబ్లం ఉన్నాయి అక్కడెక్కడ. ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించడానికే మేము ముందుకు వస్తున్నాం. రెండోది వచ్చి మా గ్రామంలో కొన్ని గ్రంథాలయం కట్టాలనుకున్నా కొత్తగా. ఆ గ్రంథాలయాన్ని ఏదేమైనా గ్రంథాలయం కట్టి తీరుతా నేను గెలిస్తే. రెండోది గెలిచినా గెలవకుండా రైతు వేదికకు నా సొంత డబ్బులతోని 11 స్తంభాలు తీసుకొచ్చి 1,60,000 కడితే మాత్రము వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఇస్తూ ఉంటారు, దానికి తగ్గ మెటీరియల్ ఇస్తూ ఉంటారు. అవి నా సొంత డబ్బులకు వెచ్చించి నేను కరెంటు తెప్పిస్తా. ఇంకోటి మాకు రైతు వేదిక రైతు వేదికకు అసంపూర్తిగా అది ఆగిపోయింది. దానికి మా అధ్యక్ష గారు తీసుకొని వారిని హెల్ప్ తీసుకొని కలెక్టర్ గారికి పోయి మేము ఎక్స్ట్రా ఫండ్స్ తెచ్చుకొని మేము దాని సుతా కట్టి కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నా. అది సుతా చేస్తా. రెండోది వచ్చి మాకు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కొంచెం తక్కువ ఉన్నాయి, అవి కడతా. ఇప్పుడున్న బెడ్రూమ్లకు మౌలిక వసతులు బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మౌలిక వసతులు చేయడానికి నేను ముందుకు వెళ్ళి కృషి చేస్తానని అనుకుంటున్నాను. ముఖ్యంగా గూడెం రైతులు సమస్యలపై కరెంట్ లో వోల్టేజ్పై కొద్దిగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. నేను ఇంకా కొన్ని ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి ఆ లో వోల్టేజ్ని తగ్గిస్తా. మెరుగైన కరెంట్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాము. మా ప్రభుత్వం కూడా కృతనిత్యంగానే ఉంది. ఎప్పుడు కానీ రైతులకు మా ప్రభుత్వం ఎప్పుడు కానీ ద్రోహం చేసే పార్టీ కాదు, ద్రోహం చేసే వ్యక్తి కాదు మా అన్న రేవంత్ అన్న. రెండోది 4 అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి, 2 అయినాయి, ఇంకా 2 పెండింగ్లు ఉన్నాయి. వీటిని స్థల స్వీకారం చేసి ఆ రెండింటిని కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మూడోది వచ్చి వాటర్, కొంతమంది వాటర్ ప్రాబ్లం అంటారు. గత ప్రభుత్వాలు 9 సంవత్సరాలు పరిపాలించిన, దగ్గర 10 సంవత్సరాలు పరిపాలించిన వాటర్ సమస్య ఇంకా పరిష్కారం కాలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని అనుకున్నాము. ఇప్పుడు మాకు వచ్చిన అవకాశం, సర్పంచ్గా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఎట్టి పరిస్థితులు ఏదేమైనా కానీ గ్రామ ప్రజలకు వాటర్ సమస్య మాత్రం మేము దూరం చేస్తాం. ఎక్కడ బోరు కావాలో అక్కడనే బోర్ వేస్తాము, అక్కడనే మేము నీళ్ళు అందిస్తాం. లేదు అంటే పురాతనమైనటువంటి వాటరు కొన్ని ట్యాంకులు ఉన్నాయి, వీటిని పూర ఖరాబ్ అయినాయి కాబట్టి అవి తీసేసి అవి ప్లేస్లో కొత్తగా కడతాము, దాన్ని పెద్దగా సుధా చేస్తాము. ఇంకోటి వచ్చి కొన్ని పోషమ్మ గుడి ఉంది ఒకటి ఎస్సీ కాలనీలో, ఆ పోషమ్మ గుడిని సుధా పెద్దగా చేస్తాము, నిర్మిస్తామని సుధా హామీ ఇచ్చాను. దానికి నేను కట్టుబడి ఉంటాను. కానీ నేను గెలిపేయకుండా చేసేది అంటే ఇప్పుడు మౌలిక వసతులు ఇవి ఐకేపీ కానీ ఇక్కడ మన అంగన్వాడీ కేంద్రాలు కానీ అవి మాత్రం నేను గెలవకున్నా నేను కట్టి వసతులు మీకు చూస్తా. అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, తండ్రులారా, మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా గుర్తు వచ్చి ఫుట్బాల్ గుర్తు, బ్యాలెట్ నెంబర్ వచ్చి 4. ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తానని నేను ఆశిస్తున్నాను. దయచేసి మీ అందరికీ పెద్దవాళ్ళకేమో పాదాభివందనం, చిన్న వాళ్ళకేమో థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. దయచేసి ఫుట్బాల్ గుర్తున ఓటు వేసి గెలిపిస్తే మన ప్రభుత్వం గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ కాబట్టి నేను ఎక్కువ నిధులు తీసుకొచ్చడానికి కృషి చేస్తా. ఆ నిధులతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరు ఎక్కడ ఏం చేయమంటే ఆ నిధులు వచ్చినాక మనం ఏం చేసుకుందామంటే మీరు చెప్పినట్టే నేను చేస్తా. నా సొంత నిర్ణయాలు మాత్రం ఇల్లు ఉండయి, ప్రజా నిర్ణయాలే నా నిర్ణయాలే. మీ అందరికీ మరొకసారి దండం పెట్టి నాకు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి 4వ నంబర్ బ్యాలెట్ పేపర్ మీరు దయచేసి నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. తాటిపల్లి బాబు మన గూడెం గ్రామ సర్పంచ్గా ఒక అట్టడుగు స్థాయి నుంచి పేదింటి బిడ్డగా పుట్టి చిన్నప్పుడే తల్లిని కోల్పోయి మేనమామ పెంపకంలో పెరిగిన ఒక ముద్దు బిడ్డ మీ ముందుకు ఈరోజు ఆశీర్వాదం కోసం వస్తుండు. మరి గూడెం గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా నిలపడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని నమ్మకంతో చెప్పి మన ముందుకు వచ్చిండు. గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే బాగా ఆగండి, ఆలోచించండి, ఆశీర్వదించండి. తాటిపల్లి బాబు మాట అంటే తప్పే వ్యక్తి కాదు, చిన్నప్పటి నుంచి మనం అందరం చూసినాం. కావున మీరందరూ కూడా ఓటు వేసేటప్పుడు 5 ఏళ్ళ మన గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాటిపల్లి బాబును మీ యొక్క ఇంటి బిడ్డగా, ఒక పేదింటి బిడ్డను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో తాటిపల్లి బాబు గుర్తు ఫుట్బాల్ గుర్తు, బ్యాలెట్ నెంబర్ 4. మనమందరం కూడా ఫుట్బాల్ గుర్తు పైన అత్యధికంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మన గ్రామాన్ని ఒక సుందర నందనవనంగా తీర్చిదిద్దడం కోసం మనమందరం ఇందులో భాగస్వాములమై 5 ఏళ్ల భవిష్యత్తును
ఒక మంచి వ్యక్తికి అప్పచెప్పుదామని కోరుకుంటున్నాను.